హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అంటే నైట్ మన శ్రీవారి దర్శనం అయిన తర్వాత అన్నప్రసాదం తిని ఇంకా మన ఫోటోలు అన్ని దిగి అయితే ఇంటికి రూమ్ దగ్గరకు వచ్చాము. రూమ్ దగ్గరకు వచ్చి ఫుల్ రెస్ట్ తీసుకున్నాం. అంటే రేపు మళ్ళీ గిరి ప్రదక్షిణం చేయాలని చెప్పి ప్రజెంట్ అయితే మన ఏంటది కింద గోవిందరాజ స్వామి టెంపుల్ ని దర్శించుకొని ఆ టెంపుల్ దర్శించిన తర్వాత మన ట్రైన్ ఉంది ఇక్కడ నుంచి అరుణాచలంకి. సో తర్వాత అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. సో ప్రజెంట్ కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. హాయ్ గైస్, ఫైనల్లీ ఇప్పుడైతే మన తిరుపతి నుంచి తిరువన్నామలై అరుణాచలం వచ్చేసాము. ఇప్పుడే జస్ట్ ట్రైన్ దిగాము. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు జస్ట్ రూమ్స్ తీసుకొని రూమ్స్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి గిరి ప్రదక్షిణం అయితే స్టార్ట్ చేయబోతున్నాం. మనం అప్పుడైతే రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చాము. అరౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి గోపురం దగ్గరికి అరౌండ్ 2 కిలోమీటర్స్ అయితే ఉంటున్నాం. అండ్ నియర్ బై రూమ్స్ చాలా ఫెసిలిటీస్ ఉంటాయని అంటున్నారు. ఈరోజు సండే జర్నీ దర్శనం వచ్చి 5 hours పడుతుందంట. గుడి క్లోజింగ్ టైం వచ్చి 8:30 అంట. మార్నింగ్ 5:30 ఓపెన్ చేస్తారు. చాలా రష్ గా ఉందని అయితే అంటున్నారు. ఈ రోజు మన గిరి ప్రదక్షిణం అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు అలాగానే ఫ్రెష్ అయ్యి హాయ్ గైస్, సారీ ఫర్ ద ల్యాగ్. ఏంటంటే ఇప్పటి వరకు మనకి 2 days రెస్ట్ లేదు. అండ్ 2 టీంల కింద విడిపోయాం. అండ్ ఆ టెన్షన్స్ వల్ల వీడియో అయితే సరిగ్గా చేయలేకపోయాను. అండ్ ఫైనల్ ఇప్పుడైతే తిరువన్నామలై అరుణాచలంలో ల్యాండ్ అయ్యాం. ల్యాండ్ అవ్వగానే ఒక ఆటోని బుక్ చేసుకున్నాం. అండ్ ఆటో అనే చెప్పారు ఒక మంచి రూమ్ ఉందని. ఆ రూమ్ అయితే రూమ్ దగ్గరికి తీసుకొచ్చి డ్రాప్ చేశారు. మేము రూమ్కి వచ్చేసాం. రూమ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ ప్రజెంట్ ఈ రోజు సండే, సో 5 hours పడుతుందని చెప్పేసారని అన్నారు దర్శనానికి. అండ్ మేమైతే ఇప్పుడు అరౌండ్ టైం 4:10 అయితే అయింది. 4:10కి రీచ్ అయ్యాం. యాక్చువల్లీ 5 కల్లా అయితే గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. మా వాళ్ళు ఏం చేస్తారో, ఎలా నడుస్తారో, నడవరా అనేది మీకైతే చూపిస్తాను. 14 kilometers ఉంటుంది. ఇది నియర్ టు నియర్ అయితే 4 to 6 hours అయితే పడుతుంది ఈ గిరి ప్రదక్షిణం చేయడానికి. సో ఏదన్నది మీకు ముందుకు చూపిస్తా. నిన్నటి వరకు ఒకలా జరిగింది, ఈ రోజు నుంచి అయితే వీడియో అయితే ఎక్సలెంట్గా ఉండిద్ది, అదైతే నా గ్యారంటీ. అండ్ ఏది మిస్ అవ్వకుండా ప్రతిదీ మీకు అయితే చూపిస్తా. హాయ్ గాయస్, ఇందాక మనం అయితే చెప్పాను కదా 4:10కి అయితే రూమ్లోకి వచ్చామని చెప్పి. అరౌండ్ ఇప్పుడైతే 5:35 అయింది. ఇంకా మన వాళ్ళు రెడీ అవ్వలేదు. రెడీ అవుతున్నాడు లాస్ట్ సమీర్ గాడే. ఆడే ల్యాగ్. అందరూ ఎటకారాలు ఆడుకొని డ్యాన్స్ చేసి అంది చేసినప్పటికీ నియర్ 1 hour అయితే పట్టింది, 1.5 hour. అంటే మీరైతే వెనకాల కనపడుతుంది కదా, అదే తిరువన్నామలై, అది రాజగోపురం. అండ్ ఇంకొక 10 minutes అరౌండ్ 6కి అయితే మేము స్టార్ట్ చేయబోతున్నాం గిరి ప్రదక్షిణం. అంటే మెయిన్ గోపురం దగ్గరికి వెళ్ళి హారతి కర్పూరం వెలిగించి స్టార్ట్ చేయాలి. అప్పుడు స్టార్ట్ చేస్తాను. దిస్ ఈస్ ద నార్త్ గోపురం. చూసారు కదా ఎంత టాల్గా అయితే ఉందో. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మేము మా లెఫ్ట్ తీసుకుంటున్నాం, లైక్ లెఫ్ట్ సైడ్ నుంచి.
శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ. హాయ్ గాయస్, నేనైతే ఇప్పుడే మీరు చూశారు అరుణాచలేశ్వర టెంపుల్ దగ్గర అరుణాచలేశ్వరిని దండం పెట్టుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం. అరౌండ్ కరెక్ట్గా 6:15కి అయితే మేము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం. 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యాము. జస్ట్ మూవ్ అయితే ఇంద్రలింగాన్ని దర్శనం చేసుకొని వచ్చాము. అండ్ ఇదే ఫస్ట్ లింగం ఇంద్రలింగం. అండ్ నెక్స్ట్ ఇలా కంటిన్యూ చేసి ఇంకా ముందున్న లింగాలను కూడా దర్శనం చేసుకుంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మా స్వామి అందరు గిరి ప్రదక్షిణం చేస్తే మా స్వామి స్కూటీ పెప్ప ప్రదక్షిణం చేస్తున్నాడు. స్కూటీ పెప్పతో రెండకి తీసుకొని మరి గిరి ప్రదక్షిణం మాతో పాటు మా వెనకాల స్కూటీ వేసుకొని చేస్తున్నాడు. చూశారు కదా, మా కృపాస్వామి అయితే మా సాయిని కాలు నొప్పి వస్తుందా అయితే స్కూటీ ఎక్కి ఏ స్వామి మాటలు వినొద్దని చెప్పేసి అయితే చెప్తున్నాడు. స్వామి ఏంటి అందరు గిరి ప్రదక్షిణ నడుస్తూ చేస్తారు కదా, నువ్వేంటి స్కూటీ చేస్తున్నాడు మీకోసమే అని అంటున్నాడు. మీలో ఎవరికైనా ఏదైనా ఇదైనా నేను చూసుకోవడానికి మీకోసమే నా గిరి ప్రదక్షిణ మానుకొని నేనైతే స్కూటీతో వస్తున్నానని చెప్పేసి అంటున్నాడు. మా మీద అంత కేర్ కదా. అలా అయితే మనం వచ్చింది అగ్నిలింగం. నీకు ఇక్కడ ఫ్లెక్స్ చూడొచ్చు, అగ్నిలింగం డైరెక్షన్. మన వాళ్ళు అయితే అక్కడ వెయిటింగ్ లో ఉన్నారు. లోపలికి ఉంటది టెంపుల్ ఇక్కడ. నెక్స్ట్ గైస్ అగ్నిలింగం అయితే దర్శించుకున్నాం. అండ్ అదిగోండి టీం మొత్తం మా వెనకాల ఉన్నది. అండ్ ఇక్కడ ఏంటంటే ఏదన్నది ప్రజెంట్ మనం డైరెక్ట్ వెళ్ళి దర్శించుకోవడం ఉండదు. డైరెక్ట్ వెళ్ళడం చుట్టూరు తిరిగి ఒక ప్రదక్షిణం చేసి వచ్చి దర్శించుకోవాల్సి వస్తుంది. అగ్నిలింగం అయింది. అండ్ నెక్స్ట్ లింగం సూన్. ఇదిగోండి టీం మొత్తం ఇందాక మీకు డివైడెడ్ అయిపోయింది. అంటే కొంచెం మంది ఆగడం మీద ప్రజెంట్ అయితే అందరూ వచ్చారు. ఇక్కడి నుంచి అయితే మొత్తం కలిసి అయితే ఉంటుంది. టీం మొత్తం కలిసి అంత ప్రదక్షిణం అనేది అందరూ కనిపిస్తారు. ఇప్పటి నుంచి ఏం జరిగింది అంటే స్టార్టింగ్ ఈ 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ 12 కిలోమీటర్స్ అయితే అయింది. 12 కిలోమీటర్స్ అయితే బ్యాలెన్స్ ఉంది. ఆ 12 కిలోమీటర్స్ ఎవరు ఎలా ఉంటుంది అన్నది చూద్దాం మనం. ఇప్పుడు ముందుంది ముసళ్ళ పండగ. మా సమీర్ ఉన్నాడు కదా అందుకే చెప్తున్నాను. గాయస్ మనం ఇప్పుడు ఇంద్రలింగం అగ్నిలింగం అయితే 2 దర్శనం చేసుకున్నాం. అండ్ ఇంకా ముందు లింగాలని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు తెలుసు కదా సూర్య అన్నాడు మా వాడు ఎక్స్పీరియన్స్ చోక సూర్య. ఆల్మోస్ట్ 2-2.5 కిలోమీటర్లు నడిచాము. మెల్లగా స్టార్ట్ అవుతున్నాయి నొప్పులు అయితే. ఇప్పటికీ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది మేము స్టార్ట్ అయ్యి. ఇంకా ఎన్ని గంటలు పడుతుందో తెలీదు. లెట్స్ సీ. అండ్ మన ఆల్రెడీ మనం ఫస్ట్ టైం విజిట్ చేసాం కదా, ఇది సెకండ్ టైం కదా మన ఇద్దరికి. వాళ్ళు ఇద్దరం కలిసి అవును. ఇప్పుడు మనం అయితే యాక్చువల్లీ 4 hours లో నడుచుకుంటూ వెళ్ళిపోయాం. అవును, మొత్తం గిరి ప్రదక్షిణం కానీ. ఇప్పుడు మన టీంలో 12 మంది ఉన్నారు. అండ్ దట్టు సమీర్ ఉన్నాడు, నవలికనలు ఉన్నారు. అండ్ నేను అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళాం. వాళ్ళ గురించి ఏమనుకుంటున్నాం? నడవడం అయితే నడిచేయగలం, కానీ దర్శనం ఎంతసేపు పడితే మనకు తెలియదు. అవి కూడా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి అంటే మనకి ఆల్మోస్ట్ 5 hours పైన పడుతుంది. కానీ చూద్దాం ఇవాళ రద్దీ ఎలా ఉంటుందో ఏంటో. మన టీం మెంబర్స్ ఎంత ఇదిగా స్టార్ట్ అయ్యారు. అందరికి ఇప్పటిదాకా అయితే ఎనర్జెటిక్ గానే ఉన్నారు. చూడాలి సగం దూరం వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరి ఫేస్ ఎలా ఉంటాయో, ఒక్కొక్కరి బాడీ పెయిన్స్ ఎలా ఉంటాయో అనేది చూద్దాం. లెట్స్ సీ. నెక్స్ట్ సమీర్. నెక్స్ట్ అయితే సమీర్ అని చెప్పాను, కానీ సమీర్ చిన్న వాళ్ళ ఫ్యామిలీతో కాల్ మాట్లాడుతూ నడుస్తున్నాడు. అండ్ ఫనీ సురేంద్ర కుమార్. మనోడైతే ఫస్ట్ టైం కదా నువ్వు రావడం? ఫస్ట్ టైం అంటే మనోడు ఎక్కువ ట్రిప్స్ లో మనతో కనపడదు. మీరు ఏమనుకోకండి, మ్యాక్సిమం అంటే మనోడు వర్క్ ఉంది, సో అందుకని చెప్పి మ్యాక్సిమం ట్రిప్స్ కి రాడు. బట్ ఇది డివోషనల్ టైం కాబట్టి మా వాడు కూడా ట్రిప్స్ కి రావడం అయితే స్టార్ట్ చేశాడు.
మనోడు ఎక్స్పీరియన్స్ చదువుదాం. ఎలా ఉంది ఫస్ట్ టైం కదా? ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం ఎక్సైటింగ్ గా ఉంది. అండ్ ఫ్రెండ్స్ అందరితో ఇలా డివోషనల్ ట్రిప్స్ వెళ్తుంటే, అందరూ నార్మల్ ట్రిప్స్ కి వెళ్తుంటారు, కాకపోతే ఇలాంటి ట్రిప్స్ కి వెళ్తుంటే మీ మైథలాజికల్ గా మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. దట్ మీ ఫ్రెండ్స్ మధ్య రిలేషన్ బాండింగ్ పెరుగుతుంది. మీ ఫ్యామిలీ అంటే మీకు తెలుస్తుంది. అండ్ ఆ దేవుడి కారణం ఎప్పుడు మీ ఫ్యామిలీగా ఉంటుంది. హాయ్ గాయస్, చెప్పాను కదా నెక్స్ట్ మనం చెప్పేది సమీర్ అని. ఎస్ సమీర్ ఎస్ అండ్ మనోడైతే ఇదే ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణానికి రావడం, గిరి ప్రదక్షిణం చేయడం అని అయితే ఫస్ట్ టైం మనోడు. చెప్పాలి ఎలా అనిపించింది? ఎలా ఎలా అనిపిస్తుంది? కొత్తగా ఉంది, కొత్త ఫస్ట్ టైం కాబట్టి ఇంత దూరం ఎప్పుడు నడవలేదు. అంటే ఎగదాడిగా ఒక 15 కిలోమీటర్స్ అలా ఎప్పుడు నడవలేదు. ఫస్ట్ టైం కాబట్టి చూద్దాం. సో ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎక్స్పీరియన్స్ తో పాటు బట్ వన్స్ ఇన్ లైఫ్ టైం విజిట్ అయితే ఇట్స్ బెటర్. అంతే, అందరూ సరదాగా వచ్చి ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సరదాగా వచ్చి దర్శనం చేసుకుంటే బెటర్. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే ఇంకా బెటర్, ఎందుకంటే ఎంజాయ్మెంట్ ఉంటుంది. సరదా డైలాగ్ అంటే ఫ్రెండ్స్ తో ఉన్నంత ఫ్రీడమ్నెస్ ఫ్యామిలీ అంటే ఉంటది కదా. ఫ్రెండ్స్ అంటే చెప్పేది చేసేది అది అంతే. స్టార్టింగ్ ఏ ఎనర్జీతో అయితే ఉన్నానో ఎండింగ్ కూడా అదే ఎనర్జీ ఉంటుంది మన దగ్గర. గుర్తు పెట్టి ఇలా అందరు నవ్వుతున్నారు, రాసి పెట్టి నా నవ్వుల పాలకి ఇది చేయను, కానీ అలాగే అయిపోతానేమో భయం వేస్తుంది. నాకు తెలిసి కాసేపట్లో ఆ స్వెట్ అందులో ఎక్కేస్తాడు. ఇప్పుడే ఆల్రెడీ అయితే ఫ్రెండ్స్ ఏంటంటే అలిపిరి మెట్లు ఎక్కాము అండ్ ఇప్పుడు గిరి ప్రదక్షిణం చేస్తున్నాము. నాకైతే నిన్నటి వరకు అయితే ఫుల్ లెగ్స్ అయితే పెయిన్ ఉండేది, కానీ నిన్న వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత అయితే అసలు పెయిన్ లేదు. ఇప్పుడు కూడా నేను యాక్చువల్లీ నార్మల్ అడుగుతున్నాను, వితౌట్ టాబ్లెట్స్, వితౌట్ మెడిసిన్స్. అండ్ ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని అండ్ అరుణాచల శివుడిని ఎప్పుడు దర్శించుకుంటాడు. ఇయర్లీ ఎన్ని ఛాన్సెస్ వస్తాయి అన్ని ఛాన్సెస్ యూజ్ చేసుకుని మరి వెళ్ళిపోతాడు హైదరాబాద్ నుంచి. మన ఒకటి మాటలైతే ఏనండి, వెళ్ళిపోతే ఆకూడదు, వెళ్ళిపోవడమే. అదొకటి చేయండి చాలు. ఆడు రాలేదు ఈడు రాలేదు అని అందరూ వెనకాల వెళ్ళకుండా ఒక్కడైనా సరే వెళ్ళిపోండి చాలు. పిలుపు రావడమే అదొక ఇది. ఇదైనా తిరుపతి అయినా ఏదైనా అయితే రావడానికి కారణం అయితే మెయిన్ రీజన్ చెల్లి. ఎందుకంటే ఇప్పుడు కాదబ్బా ఈ ప్లాన్ అనేది 3 to 4 months ముందు నుంచి ప్లాన్ చేసుకుంటూ గైడ్ చేసుకుంటూ వచ్చేది చెల్లి. సో అందుకని చెప్పి 12 members రావడానికి రీజన్ అనేది అయితే అదే. మొత్తానికి ఇప్పుడైతే సూర్యలింగాన్ని అయితే దర్శించుకున్నాం, మన 5వ లింగం సూర్యలింగం. అండ్ వీఆర్ కంటిన్యూయింగ్. అయితే ఇప్పుడు వరకు అయితే మేము అసలు నాన్ స్టాప్ గా ఆగకుండా అయితే ఇది చేసాము. అండ్ ఇంకా ముందు కూడా అలాగే చేస్తాం, ఆగకుండా ఎక్కడ రెస్ట్ కూడా తీసుకోలేదు మేమైతే. గైస్ మీరైతే చూసారు, ప్రజెంట్ అయితే మనం ఇంకా కుబేరలింగానికి అయితే 1 kilometer ఉంది, ఎగ్జాక్ట్ 1 kilometer మన కుబేరలింగానికి. చంద్రలింగం దగ్గర నుంచి చంద్రలింగం దగ్గర అయితే చంద్రలింగాన్ని దర్శనం చేసుకొని వచ్చాము. టీం అంతా అసలు ఎవరు రెస్ట్ అనేది తీసుకోలే. నేను ఇంకా సమీర్ కానీ ఎవరు కానీ రెస్ట్ అయితే తీసుకుంటాడని అయితే అనుకున్నాను. ఎవడు ఒక్కడ కూడా రెస్ట్ తీసుకోకుండా, ఎవడు 5 నిమిషాలు కూడా ఆగకుండా కంటిన్యూగా నడుచుకుంటూ వచ్చేసాము.
రే ఓడియమ్మా బండి రే గాయస్ ఈడైతే మోక్ష మార్గంలో నుంచి సగం వచ్చి ఇరుక్కుపోయాడని అయితే వెనక్కి వచ్చాడు. యాక్చువల్లీ రావాలి కన్ఫామ్ గా భయం వేసింది మా ఓడైతే అందులో నుంచి రాకుండా అవి ఇవి దూకైతే అవుతున్నాడు. ఎందుకంటే యాక్చువల్లీ మా ఓడు మోక్ష మార్గంలో వచ్చి భయపడి వెనక్కి వెళ్ళాడు. దీనికి పెద్ద ఇదిగా రిఫరెన్స్ వీడియోస్ చూసాడు వీడు లైన్ లో నుంచొని మోక్ష మార్గం నుంచి ఎలా రావాలి ఏంటి అని అన్ని చూసాడు. కానీ సగం దూరం కాగానే మన వాడు పట్టగానే భయపడి వదిలేశాడు. మా కృపస్వామి అయితే బండి వేసుకొచ్చాడు మాటకే గానీ మాకు ఏ వాటర్ కావాలని ఏది కావాలని మాకన్నా ముందు వెళ్ళి తనే తీసుకుని వస్తున్నాడు. మేము ఎక్కడ ఉన్నావో ఏమో అన్నది అంతా చూసుకొని మాకు వాటర్ మొత్తం తీసుకొచ్చేది కృపస్వామి. ఆయనకి బండి మీద ఉండగా కాళ్ళు మంటలు వస్తుందంట, అందుకే ఫేస్ అలా పెట్టాడు. అండ్ ఇంకా అలాగా మా టీం సక్సెస్ఫుల్ గా అయితే ఇప్పుడు ఈ శనిలింగం వరకు అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ గా చేస్తాం మొత్తం టీం అంతా. యాక్చువల్లీ టీం ఎక్కడ అలసిపోలేదు, అలసిపోకుండా వచ్చారంటే మెయిన్ రీజన్ వచ్చి మొత్తం అంతా ఫ్రెండ్స్ అండి. శివ అనుకుంటూ ఈ మధ్యలో రీల్స్ కానీ ఈ మధ్యలో ఈ వీడియో లాగ్స్ తీసుకుంటూ కానీ అన్ని చేసుకుంటూ అయితే వచ్చేసాము. ఈ శనిలింగం వరకు కంప్లీట్ గా పూర్తి చేసాం. ఇంకా 1.5 అరౌండ్ అప్రాక్స్గా 2 కిలోమీటర్స్ అనుకోండి. 2 కిలోమీటర్స్ లో రాజగోపురం అయితే వస్తుంది. ఆ రాజగోపురం దగ్గరికి అయితే వచ్చిన తర్వాత మన చేసి గిరి ప్రదక్షిణ కంప్లీట్ గా పూర్తి అయిపోయినట్టే మన టీమ్ తో అండ్ మన ఫ్రెండ్స్ తో. బికాస్ ఆఫ్ ఫ్రెండ్స్ తో వచ్చాం కాబట్టి మాకు అయితే ఏ ఇది తెలియలే, కనీసం ఎక్కడ కూర్చొని కూడా కూర్చోలే. అండ్ మెయిన్ అయితే మన కృపరావు స్వామి, ఆ స్వామి అయితే మనకన్నా ముందు స్కూటీ వేసుకొచ్చాడు. గిరి ప్రదక్షిణం చేయలేదనే కానీ ఆయనే మనకు వాటర్ కావాలన్నా ఏది కావాలన్నా మనకన్నా ముందు వెళ్ళి వాటర్ పాయింట్ చూసి వాటర్ ఫిల్ చేసి తీసుకొని వచ్చి మనకి ఇస్తున్నాడు. నిజంగా కృపరావు స్వామికి చాలా థ్యాంక్స్. అసలు టీంలో ఎవరికి ఏది ఇది రాని కూడా మనకన్నా ముందే ఒక రౌండ్ ఉండి అయితే చూసి చేసుకుంటున్నాడు. గైస్ మన గిరి ప్రదక్షిణం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆయన దర్శనం అయితే ఒకటి మిగిలి ఉంది. మన టీం మెంబర్స్ ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత అయితే మన దర్శనం కంప్లీట్ అయిపోద్ది. ఈ 14 కిలోమీటర్స్ అండ్ ఆ లింగాల దర్శనాలు అన్నీ ఎక్సలెంట్గా జరిగాయి. ఎవరు ఏ ఇబ్బంది పెట్టలేదు, అంతా మంచిగా జరిగింది. అండ్ మా ఊళ్ళు నెక్స్ట్ ఇంకా దర్శనం ఉంది. దర్శనం తర్వాత మళ్ళీ తిరుపతి వెళ్ళాలి. తిరుపతి నుంచి ట్రైన్ ఉన్నది మనకి. మిగతా హాయ్ గైస్, అరౌండ్ టైం అయితే ఇంకా 5 minutes to 5 అయితే అవుతుంది. అంటే 4:55 టైమ్. మనకైతే దర్శనం 10 minutes లో కంప్లీట్ అయిపోయింది. అరుణాచలేశ్వర స్వామి అమ్మవారిది ఇద్దరిది దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ దర్శనం, అభిషేకం అవ్వక ముందు అయింది. ఇంకా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకి ఈసారి వెళ్ళిన 2 టెంపుల్స్ అయితే చాలా లక్కీ అని చెప్పాలి. తిరుపతి దర్శనం అయితే ఎక్సలెంట్, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అసలు మళ్ళీ అలాంటిది అవుతుందా అవదా అన్నది చెప్పలేము. అండ్ అరుణాచలేశ్వర స్వామి టెంపుల్ కూడా అంతే ఇదిగా జరిగింది. నైట్ అరౌండ్ 12 అయితే అయింది మన గిరి ప్రదక్షిణం కంప్లీట్ అవ్వడానికి. 1 hour లో మళ్ళీ మనం అయితే లైన్లో క్యూలోకి వచ్చేసాము. క్యూలోకి రాగానే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఆన్లైన్లో చూస్తే 5:30 అని చూపిస్తుంది ఓపెనింగ్, కానీ 4:30కి అయితే ఓపెన్ చేశారు. బిఫోర్ 4:30 మేము టెంపుల్లో ఉన్నాం. అండ్ 4:45 కల్లా అయితే మన దర్శనం కంప్లీట్ అయిపోయింది. హాయ్ గైస్, ప్రజెంట్ అయితే మనం మళ్ళీ తిరుపతి అయితే రీచ్ అయ్యాం. అరుణాచలం దర్శనం పూర్తయ్యి. అండ్ ఇప్పుడైతే మళ్ళీ మేము అండ్ ఈ లోపల మనకి గోవింద కోటి నామాల బుక్ కావాలని చెప్పి సూర్యని అయితే పైకి పంపిస్తున్నాం. సూర్య ఒకటే పైకి వెళ్ళి వస్తాడు. ఈ లోపల మేము గోవిందరాజ స్వామిని దర్శనం చేసుకుని అయితే వస్తాం. ముందైతే ఫుడ్ ఏదో ఒకటి తినాలి, ఎందుకంటే మాకు మార్నింగ్ నుంచి ఫుడ్ అయితే సరిగ్గా లేదు.
హాయ్ గైస్, ఫైనల్గా అయితే ట్రైన్ ఎక్కేసాం. టైం వచ్చి అరౌండ్ 11 అయింది. ఆ, మన రైట్ టైం వచ్చి 8 o'clock మన ట్రైన్ టైం. బట్ 2 hours డిలే అయ్యి 2 to 3 hours ఇప్పుడు వచ్చింది. యాక్చువల్లీ మూవ్ అయ్యేది అయితే 12:30 అని చూపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ అయితే ట్రైన్ ఎక్కితే మనం ఎర్లీ మార్నింగ్ 5 కల్లా రాజమండ్రిలో ఉండేవాళ్ళం 4. బట్ చాలా లేట్ అయిపోయింది. అసలుకే మన వాళ్ళకి ఎవ్వరికి రెస్ట్ లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, టెంపుల్స్ మీద టెంపుల్స్ తిరగడం. మనకి అరుణాచలంలో ఎర్లీ మార్నింగ్ 4:30కి దర్శనం అయ్యింది అని అంటే మనం 1 o'clockకి క్యూలోకి వెళ్ళి వెయిట్ చేసి నైట్ అంతా స్లీప్ లేకుండా వెయిట్ చేసి తర్వాత ఎర్లీ మార్నింగ్ 4కి దర్శనం చేసుకున్నాం కాబట్టి 10 to 15 minutesలో అయితే మన దర్శనం అయిపోయింది. యాక్చువల్లీ అరుణాచలంలో అభిషేకం ఉంటుందంట 5 to 6 1 hour అయితే. అభిషేకం కోసం అయితే క్యూనంతా ఆపేస్తారంట. కానీ బిఫోర్ అభిషేకం అయితే మనకి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ అక్కడ నుంచి మనం మరి తిరుపతి వచ్చాం. తిరుపతి వచ్చిన తర్వాత షాపింగ్ ఏది ఇప్పుడు అంతా క్లమ్జీగా చేసాం కాబట్టి షాపింగ్ అంతా పర్టికులర్గా 2 to 3 hours అనేది దానికోసం స్పెండ్ చేసాం. అది అయిన తర్వాత ట్రైన్ కోసం అయితే రైల్వే స్టేషన్లోకి వచ్చేసాం ఎప్పుడో 7కి. బట్ మన ట్రైన్ అయితే చాలా లాగ్ అయింది. సో అందుకే ఇప్పుడు వచ్చాము. ఇంకా ట్రైన్ అయితే వచ్చింది. అది ఏ టైం మూవ్ అయినా మన ప్లేస్లో అయితే మనం వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. టైం అయితే 9:40 అయింది. నియర్ టు నియర్ రాజమండ్రి గడదల జంక్షన్ ఇప్పుడే క్రాస్ అయింది. నైట్ అయితే ట్రైన్ మూవ్ అయితే ప్రతి ఒక్కళ్ళం పడుకుని పోయాం. అండ్ మన వాళ్ళు ఏ టైంకి లేచారో అయితే నాకు తెలియదు, కానీ పొద్దున్న అయితే రచ్చ మొదలు పెట్టారు. మొత్తం అందరూ మొత్తం అంతా ఒకే దగ్గర కూర్చొని రచ్చ అయితే చేస్తారు కూర్చొని. ఇప్పుడు వరకు జరిగిన ట్రిప్ కానీ అందులో మనం వేసుకున్న అండ్ ఫన్నీ థింగ్స్ కానీ అవన్నీ అయితే మొత్తం మాట్లాడుకొని వీడియోస్ అన్ని చూస్తూ వీడియోస్ డిస్కస్ చేసుకుంటూ మొత్తం అంతా చేసుకుంటూ అయితే మీరు అలా చూస్తూ ఉండండి. మన వాళ్ళు రచ్చ మీరు ఒకసారి చూడండి. హాయ్ గైస్, ఫైనల్ అయితే రాజమండ్రి వచ్చాం. మన 4 days ట్రిప్ కంప్లీట్ చేసుకుని ఇది 5th డే. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ 4 to 8 కల్లా మన స్టేషన్లో ఉండాలి. బట్ ఇప్పుడు టైం వచ్చి 10:15 అవుతుంది. 10:15కి వచ్చాం. 6 hours డిలే అయితే ఉంది. అండ్ మన వాళ్ళందరూ ల్యాండ్ అయిపోయారు. ఇప్పుడు సేఫ్గా ఇంటికి రీచ్ అయిపోవడమే. ఒక 1/2 hourలో అయితే ఇంటికి రీచ్ అయిపోతాం. కొవ్వూరు వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఎక్కినప్పుడు అయితే కొవ్వూరులో ఎక్కేసాం. బట్ దిగినప్పుడు అయితే ఈ ట్రైన్ అక్కడ మన కొవ్వూరు స్టాప్ లేదు. సో మనమైతే రాజమండ్రిలో దిగాము. అండ్ మన కృపాస్వామి వెనకాల వస్తున్నాడు. కృపాస్వామి అయితే రాజమండ్రి కాబట్టి ఇక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోతాడు. బట్ మిగతా వాళ్ళమైతే ఆటో ఏదో ఒకటి బుక్ చేసుకుని వెళ్ళాలి. సో అండ్ ఫైనల్ అయితే వచ్చాము ఇంకా రాజమండ్రి.